దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు, అందరికీ శుభవచనములు. అయితే అవ్వ ఆదాము ఆ పండ్లు తిన్న తర్వాత దిగంబరము ఎరిగి వెళ్ళి చెట్టు చాటున దాక్కుందెను. అయితే దేవుడు చల్లపూట వారితో మాట్లాడడానికి వచ్చినప్పుడు మేము దిగంబరులుగా ఉన్నామని చెప్పినప్పుడు, దేవుడు మీరు దిగంబరులని చెప్పినవాడు ఎవడని అడిగినప్పుడు ఆ పాము మనం మోసపోసిందని చెప్పాను. అయితే దేవుడు ఆ పామును శపించి బయటికి పారదోలేను. అలాగనే స్త్రీ కూడా తను చెప్పిన మాట విన్నందున స్త్రీ కూడా తన ప్రసవేద అధికమగనని చెప్పాను. అలాగనే ఆదాము నీవు చేసిన తప్పును బట్టి నేను కూడా నేను శపిస్తున్నానని చెప్పాను. అయితే నీ భార్య చేసిన పనిని బట్టి నీవు కూడా శపించిన వాడివే. ఇక మీదట ఈ భూమి మీద ఉన్న సమస్తమును కూడా నువ్వు కష్టించి ఫలించి నీ చెమట భూమి మీద కాచి దాని ఫలములు నువ్వు తినవాలని చెప్పేసి ఆదాముకి అవ్వకిద్దరికి చర్మ తొక్కలు ధరించి బయటికి పారదోలేను. అలాగునే దేవుడు ఆ ఎదోము తోటల నుంచి బయటికి పంపివేసిన తర్వాత మంచి చెడు వృక్షములు ఇచ్చే ఆ చెట్టుకి ఆ ప్రాంతానికి మొత్తానికి కూడా దేవదూతలను అనేకమైన వాటికి